ఈ వీడియోలో మనం తులారాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో లాభస్థానం అందే రవి బుధ కేతు గ్రహాల కలయిక. అయితే వ్యయస్థానంలో కుజుని యొక్క ప్రభావం వల్ల మీకు ఈ నెలలో ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా సెప్టెంబర్ 13వ తారీఖు వరకు చాలా ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది. ధనాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు కుటుంబ అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు, స్థిరాస్తి మొదలు కొనే ప్రయత్నం అవ్వచ్చు, రుణాలు తీర్చే ప్రయత్నం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ధన విషయంలో మాత్రం చాలా టైట్ పొజిషన్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయాలకి మనీ టైట్ అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి పైన శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏమవుతుందంటే ఇది మరింత జటిలం, అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మనం ఇన్స్టాల్మెంటు ప్రతి నెలా కడుతూ ఉంటాం, అది పెద్ద ఇబ్బందిగా దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ గడువు దగ్గర పడుతూ ఉంటుంది, మనీ సఫిషియెంట్గా ఉండదు, అవతల వాడు ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అనేక స్ట్రగులు, సంక్షోభంలో జాతకుడు తన యొక్క ప్రయత్నాన్ని, అంటే తను చెల్లించవలసింది చివరి నిమిషంలో సరిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో చాలా సంక్షోభాన్ని, స్ట్రగుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఇంపార్టెంట్ విషయం ఏమైనా ఉంటే ఒక 2-3 రోజుల ముందే మనం మేల్కొని ఆ పని పూర్తి చేసుకుంటే మంచిది తప్ప ఎవరినో ఒకటి నమ్ముకున్నాడు ఇస్తాడులే అని చివరి నిమిషం దాకా వాయిదా వేసుకుంటే 100% మన యొక్క ప్రయత్నం చివరి నిమిషంలో ఇబ్బంది పడడం, అది సమస్య వల్ల మొదటికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 13వ తారీఖు సెప్టెంబర్ తర్వాత కుజుడు రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ధనాధిపతిగా రాశిలో ప్రవేశించడం వల్ల మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల సహకారంతో మీ ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా బంధువులు అయితే అన్నదమ్ములు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఈ స్థిరాస్తి అమ్మడం వల్ల అయితేనే లేదా ఫండ్స్ రిలీజ్ అవ్వడం వల్ల చాలా వరకు చేతి నిండా పుష్కలంగా మనీ ఉంటుంది. అప్పుడు పెద్దగా చెల్లించవచ్చు. అలాగే ఈ సమయంలో ఈ వివాహానికి సంబంధించిన విషయాల్లో చేసే ప్రయత్నాల్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటు ఇటు వాయిదా పడకుండా ఖచ్చితంగా సంబంధం చేసుకుందాం, లేదంటే ఇతనితో వ్యవహారం చేద్దాం, ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా డీల్ చేద్దాం అన్నది ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏ విషయంలో అయితే ఒకటి పెళ్లి విషయంలో, ప్రయాణాల విషయంలో, విదేశ ప్రయత్నాల విషయంలో, ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే విషయంలో కానీ, ఒక గృహాన్ని కొనే విషయంలో కానీ ఒక ఖచ్చితమైన నిర్ణయం ఈ సెప్టెంబర్ 13 తర్వాత తీసుకోవడం జరుగుతుంది. అయితే లాభస్థానంలో రవి బుధులు, రవి ఇంచుమించుగా సెప్టెంబర్ 17 వరకు 11వ స్థాన సంచారం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి, ప్రభుత్వ అధికారుల సహకారం లభిస్తుంది. ఏదైనా ఒక రాజకీయ పదవి కానీ, ప్రభుత్వ పదవి కానీ, అంటే ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్, అది ఒక పథకం అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, ఇటు ఒక పదవి అవ్వచ్చు, అది మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అంటే కేతు అక్కడ ఉండడం వల్ల ఎలా ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా గౌరవ హోదా రావడం కానీ, ఒక గౌరవప్రదమైనటువంటి, అంటే ప్రోటోకాల్ ఉన్నటువంటి ఒక పదవి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే రవి కేతు ఉన్నప్పుడు ఏదైనా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ, పెద్దగా ఏదన్నా ప్రభుత్వంలో బాగా ఉన్నత స్థాయి పదవి కానీ లభించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే ఒక ప్రోటోకాల్ లాగా ఒక ముద్రణాధికారం కలిగినటువంటి ఉద్యోగం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో వ్యక్తిగతంగా జాతకుడి యొక్క నేమ్తో కాకుండా ఆ పదవితో జాతకుడిని పిలవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి హోదా కలిగిన పదవి ఈ సెప్టెంబర్ 17 లోపు రావచ్చు. అలాగే ఆర్థిక పరంగా భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు మన కోసం ప్రయత్నం చేసి ఏదైతే మనకి రావాలో బ్యాక్గ్రౌండ్గా ఉండి అది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే భాగ్యాధిపతి లాభశ్రేణిలో ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అది మీ పిల్లల విషయంలో రావచ్చు, మీ తండ్రి గారికి రావచ్చు, మీ కుటుంబంలో ఎవరికన్నా రావచ్చు. మొత్తం మీద కుటుంబ హోదా పెరుగుతుంది. విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది వస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఏదన్నా ఒక ప్రభుత్వ పదవి గతంలో పోగొట్టుకొని తిరిగి మళ్ళీ ప్రవేశించాలో, లేదంటే పోగొట్టుకున్న ఉద్యోగం రావాలన్నా ఈ సమయంలో మీ ప్రయత్నంతో అది వచ్చే అవకాశం ఉన్నది. దీనికి అందకం ఏంటంటే మనకి సెప్టెంబర్ 14 వరకు శుక్రుడు దశమ స్థానంలో ఉంటాడు, శత్రుస్థానంలో. అటు రాశ్యాధిపతి, అష్టమాధిపతి దశమంలో ఉండడం వల్ల స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. సడన్గా ఉద్యోగంలో చిన్న కారణం వల్ల ఇబ్బంది పడడం రావచ్చు. అంటే ఉద్యోగానికి ఏమైనా మార్పు కానీ,
చాలా ఇబ్బంది కానీ రిమార్క్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది. ఏదో ఒక సమస్య స్త్రీల వల్ల రావడం వల్ల దాన్ని గట్టిగా ముందుకెళ్ళలేరు, అలాగని వదిలేలేరు. ఈ విధంగా సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. బట్ ఏదన్నా ఈ సెప్టెంబర్ 14 తర్వాత శుక్రుడు కూడా 11వ స్థానంలోకి రావడం వల్ల ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది. అది మీ పెద్దవాళ్ళు ఎవరన్నా మీకు రాయడం వల్ల, ఇన్సూరెన్స్ వల్ల, చిట్ ఫండ్ వల్ల పోగొట్టుకున్నది విలువైనది రావచ్చు. ఏంటి ఏదైనా ఒక దూరమైన బంధువులు తిరిగి కలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ 14 తర్వాత శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరిస్తారు. యాజిటీజ్గా 6లో శని ఉండడం వల్ల వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అలాగే ఏదన్నా 1-2 సార్లు ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. యాజిటీజ్గా అటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్సు, బ్యాంకింగు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. కొత్త కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ నెలలో కూడా మీరు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, పేకాట, రేసులు ఇటువంటి ఈజీ మనీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశపడద్దు. చిన్నగా అది స్టార్ట్ అయ్యి మొత్తం జీవితం నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితి అలాగుంది. వ్యయంలో కుజుడు, శని దృష్టి, పంచమూల రాహు ఇవన్నీ చిన్నగా మీ యొక్క ధనాన్ని, నేమ్ అండ్ ఫేమ్ని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి అటు మార్గంలో వెళ్లకుండా స్వతంత్రంగా సంపాదించే ప్రయత్నంలో ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచారరీత్యా వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివే మనకి అష్టమ శని, ఏళ్ళనాటి శని, సర్పదోషం ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది. అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి, సంకష్టాల చతుర్థి లాంటివి ప్రతి నెల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు. ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు, 4 అక్కచెల్లెలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు. ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది. దీని కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు అవ్వడం, రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకున్నా లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పెళ్ళి కాకుండా ఉండిపోతున్నారు, వంశం అంతమైపోతుంది. ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది. వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి. వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం, గోవుకి తగు విధంగా ఆహారం సమర్పించడం లాంటివి చేసుకోవడం. కానీ ఇదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వాళ్ళకి భోజనానికి అవి ఏర్పాటు చేసి కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పుష్కరాలు అవి వచ్చినప్పుడు అది వేరే సంగతి. కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో 10 మందికి అన్నదానం చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, బహుమతులు ఇవ్వడం వల్ల, ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది. అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు. అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి, మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం అంటూ ఉంటారు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కవులు చెప్పేవాళ్ళకైతే కాదు. ఒకసారి 10 మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు, కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత తాహత ఉంటే, ఎంత సహకరిస్తే అంతే చేయండి. పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, ఒక వ్యక్తికి చేయండి చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుని యొక్క ఫలితం కూడా ఉంటుంది. పితృదేవతలు అన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు. ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి కోసం
మన ఋషులు మనకు నిర్ణయించారు. ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది. అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తుంటుంది. దానికి కొంతమంది బలవుతుంటారు. అలాగ అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన సుఖినో భవంతు. శాంతి.